పేరు ఖాసిం అండి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఈరోజు పొద్దున్నుంచి గుంటూరులో చూస్తే ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక పండగ వాతావరణం నెలకొంది. అదేంటంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఈ ప్రభుత్వం గంజాయి ప్రభుత్వం. గంజాయి పాలన చేసింది. ఈ ప్రభుత్వాన్ని పాలదోయడానికే ఈ యువత మొత్తం ఈరోజు విజృంభిస్తున్నారు. ఒక్కసారి చూసుకుంటే యువత నుంచి వీళ్ళకి 1% ఓటు కూడా రాదండి. 1% ఓటింగ్ కూడా రాదు వీళ్ళకి. ఈరోజు యువత నిరుద్యోగులై ఏం చేయాలో తోచగా పెమ్మసాని గారి దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఈరోజు ఆయన్ని గెలిపించి అమరావతికి ఆయన్ని ఐకాన్ చేయబోతున్నారు. ఆయన పైన ఎంతో ఆశలతో ఆయన అభివృద్ధి చేస్తారని అందరూ వచ్చారు. ఆయన కూడా అదే దృఢ సంకల్పంతో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. రేపు పెమ్మసాని గారు అమరావతి ఐకాన్ అవ్వబోతున్నారు. మన యువతకు ఒక దారి చూపెట్టబో. ఇప్పుడు మనం చూసుకుంటే మన యువకులు మొత్తం పక్క రాష్ట్రంలో ఉంటున్నారు. రేపు పెమ్మసాని గారు ఇక్కడ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోనే ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి. ఆయన విజన్ కూడా అదే, ఇక్కడ కంపెనీస్ తేవాలని. ఇక్కడ మనకు ఒక బెంగళూరు లాంటి సిటీని, ఒక హైదరాబాద్ లాంటి సిటీని అమరావతిని చేయాలని ఆయన విజన్. ఆ విజన్ పైన ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయనతో పాటు మాలాంటి యువకులు కూడా ఆయనకు సహకరిస్తున్నాం. మా ఓటు ఆయనకే. ఆయనను గెలిపించడానికి ఎంతవరకైనా మేము కృషి చేస్తాం.